వాతావరణ సూచన నిత్య జీవితంలో మనం ఈ పదం తరచుగా వింటుంటాం. న్యూస్లో కూడా ఈ వాతావరణ సూచనలకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే వాతావరణ విషయంలో నిపుణులు వేసే అంచనాలు, చెప్పే సూచనలు ఒక్కోసారి వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి. మరి వాతావరణ పరిస్థితుల్ని ఖచ్చితంగా అంచనా వేసే టెక్నాలజీ ఇప్పటివరకు రాలేదా అంటే రాలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు వస్తోంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. ఈ విధానం పూర్తిగా అమల్లోకి వస్తే ఎండలు, వానలు, వరదలు, తుఫానులు అన్నిటినీ ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యం. ఇంతకీ ఏంటి టెక్నాలజీ తెలుసుకుందారండి. వాన రాకడా ప్రాణం పోకడా తెలీదని ఒక సామెత ఉంది. టెక్నాలజీ ఎంత పెరిగినా ఇప్పటికీ ఈ సామెతలోని సత్యం పాతబడిపోలేదు. ఒక్కోసారి వార్తల్లో చెబుతారు, భారీ వర్ష సూచన ఉంది, ఎవరూ బయటకు వెళ్లొద్దని. కానీ ఆ రోజు ఒక్క చినుకు కూడా పడదు. ఈ రోజు ఆకాశం నిర్మలంగా ఉంటుంది అని చెప్పిన రోజు కుంభవృష్టి కురిసినా ఆశ్చర్యం లేదు. వాతావరణ అంచనాలు ప్రతిసారి తప్పవుతాయి అని చెప్పలేం, కానీ వాతావరణం విషయంలో అత్యంత ఖచ్చితమైన అంచనాలను అందించగలిగే టెక్నాలజీ ఇప్పటివరకు అందుబాటులో లేదనే చెప్పాల్సి ఉంటుంది. అసలు వాతావరణాన్ని అంత కరెక్ట్గా ఎందుకు అంచనా వేయాలి? వాతావరణాన్ని అంచనా వేయకపోవడం వల్ల నష్టాలు భారీగా ఉంటాయి. వాతావరణం అనేది హఠాత్తుగా చేంజ్ అయితే అనుకోని నష్టాలు ఏర్పడతాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగం, వస్తువులు రవాణా చేసే లాజిస్టిక్స్ రంగం, ఇంధన రంగం లాంటి వాటిలో ఈ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. మన దేశంలోనే కాదు, టెక్నికల్గా ఎంతో డెవలప్ అయింది అని చెప్పుకునే అమెరికాలో కూడా వాతావరణ అంచనాల లోపాల వల్ల ఎంతో నష్టం కలుగుతోంది. హఠాత్తుగా వాతావరణంలో ఏర్పడే మార్పుల్ని కాస్త ముందుగా గుర్తించకపోవడం వల్ల ఏటా దాదాపు $600 బిలియన్ల నష్టపోవాల్సి వస్తోందట. మీరే ఆలోచించండి, ఒక చిన్న తుఫాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతే రైతుల పంటలు ఎంతగానో దెబ్బతినవచ్చు. అలాగే షిప్పింగ్ కంపెనీలకు వేలాది కోట్లలో నష్టం వస్తుంది. అందుకే ఇలాంటి నష్టాల్ని తగ్గించడమే లక్ష్యంగా ఖచ్చితమైన వాతావరణం అంచనాల్ని అందించే సంకల్పంతో ఓ అమెరికన్ సంస్థ ముందుకొచ్చింది. పర్ఫెక్ట్ వెదర్ డేటాని ఒక బిజినెస్గా మార్చుకోబోతున్న ఈ కంపెనీ పేరు విండ్బోర్న్. మామూలు వెదర్ ఫోర్కాస్ట్ కంపెనీల డేటా కంటే విండ్బోర్న్ కంపెనీ డేటా ఖచ్చితంగా ఉంటోందట. ప్రయోగ దశలోనే వీళ్లకి మంచి ఫలితాలు వచ్చాయి. వాతావరణాన్ని వీళ్లు ఖచ్చితంగా అంచనా వేయగలుగుతున్నారట. ఇంతకీ వీళ్లు వాడే టెక్నాలజీ ఏమిటి? హార్డ్వేర్ పరంగా చూస్తే వీళ్లు అత్యంత అధునాతనమైన సెన్సార్లు, బెలూన్లు వాడుతున్నారు. ఇక సాఫ్ట్వేర్ పరంగా అయితే ఏఐ టెక్నాలజీ సపోర్ట్ తీసుకుంటున్నారు. సాధారణంగా వాతావరణాన్ని అంచనా వేయడానికి భూవాతావరణంలో కింది స్థాయి లేయర్ల నుంచి డేటా తీసుకుంటారు. కింది లెవెల్లో అమర్చిన సెన్సార్ల డేటాని అంతరిక్షంలో సుదూరాన ఉండే శాటిలైట్ల డేటాని కలిపి లెక్కలు వేసి అంచనాలు చెబుతారు. కానీ విండ్బోర్న్ విధానం విశిష్టమైనది. వీళ్లు స్ట్రాటోస్పియర్ లెవెల్లో బెలూన్స్ అమర్చి అక్కడి సెన్సర్ల ద్వారా డేటా సేకరిస్తున్నారు. స్ట్రాటోస్పియర్ అనేది భూమి మీద విమానాలు ప్రయాణించే ఎత్తు కంటే చాలా పైనుంటుంది. నేలబారుగా కింది స్థాయిలో ఉన్న సెన్సర్లు ఎక్కడో అంతరిక్షంలో ఉన్న శాటిలైట్లు ఇచ్చే డేటా కంటే ఈ స్ట్రాటోస్పియర్ లెవెల్లోని డేటా చాలా ఖచ్చితంగా ఉంటోందట. తాము అందించబోతున్న ఈ పర్ఫెక్ట్ వెదర్ డేటా తమకి ఒక కొత్త మార్కెట్ని సృష్టిస్తుందని వీళ్ళు ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం వీళ్ళు అమెరికాలో తమకి దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాల మీద మాత్రమే దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ఉన్న చోట్లు, ఇంధన కంపెనీలు ఉన్న చోట్లలో మాత్రమే బెలూన్లు ఏర్పాటు చేసి వాతావరణ మార్పుల్ని కనిపెడుతున్నారు. అయితే బెలూన్స్ని గాలిలోకి పంపడానికయ్యే ఖర్చు, వాటిని వాడేందుకు అనుమతులు తెచ్చుకోవడం లాంటి సవాళ్లు వీళ్ల ముందు ఉన్నాయి. ఏదేమైనా వీళ్ల వెదర్ డేటా చాలా యాక్యురేట్గా ఉంటోందట. రేపు అమెరికాలో ఈ టెక్నాలజీ విజయం సాధించి భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా అందుబాటులోకి రావచ్చు. అప్పటిక వాతావరణ అంచనాలు ఇప్పటిలాగా తప్పుడు తడకలు కావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా జతకావడం వల్ల తుఫానుల్ని, వరదల్ని ముందుగానే కనిపెట్టగలం. అదే జరిగితే రైతులకి లాభాలు కలుగుతాయి, వ్యాపారులకి నష్టాలు తగ్గుతాయి. చూద్దాం ఈ టెక్నాలజీ ఎప్పటికీ అందుబాటులోకి వస్తుందో.